కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి దంపతులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ రూరల్ వలసపాకల్లోని నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి నివాసంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి పిల్లి దంపతుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మంత్రి సుభాష్ను శాలువాతో సత్కరించారు. అనంతరం సుమారు 2 గంటల పాటు గ్రామాల వారీగా నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యి నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో గొడవలు ఉన్నట్టే నియోజకవర్గంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, అవి తమ దృష్టికి వచ్చాయని, ఆయా సమస్యలను వెనువెంటనే పరిష్కారం చేసే దిశగా పిల్లి దంపతులను కలవడం జరిగిందని అన్నారు. తెలుగుదేశం జనసేన ఐక్యతను విడదీసే విధంగా కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అందరూ ఒకే పడవలో కలిసి ప్రయాణం చేసే విధంగా కృషి చేస్తున్నామని, త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కూటమి ఐక్యతను దెబ్బతీసే విధంగా కొంతమంది ప్రత్యర్థులు ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారని, తమకు గాని స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీకి గాని ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని అన్నారు. తమ ఆహ్వానం మేరకు మంత్రి సుభాష్ తమ నివాసానికి రావడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో ఐక్యతతో పరిపాలన చేస్తున్నారో అదేవిధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కలిసి పనిచేసే విధంగా వారు భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటారని, దానిని తాము తూచా తప్పకుండా పాటిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మర్యాదపూర్వకంగా కలవడానికి రావడం జరిగింది. ఆయన సాధారణంగా స్వాగతించారు. ఆయన మాజీ ఎమ్మెల్యేగా, అదేవిధంగా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కానీ నిరంతరం తెలుగుదేశం పార్టీ వెంటే ఆయన ఉంటూ వచ్చారు. మరి అలాగే కుటుంబంలో అయినా సరే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ప్రతి కుటుంబంలోనే ఉంటాయి. అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉండటం మా అందరికీ తెలిసిందే. ఏదేమైనప్పటికీ ఆ సమస్యల్ని వెంటనే సాల్వ్ చేసే దిశగా అడుగులు వేద్దామని ఈరోజు సత్యబాబు గారి ఇంటికి రావడం జరిగింది. ఆయన మర్యాదపూర్వకంగా కలిసిన తర్వాత మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఇవాళ అందుబాటులో లేదు, ఆయన తిరుపతిలో ఉండటం వల్ల ఆయన కలవడం జరగలేదు. ఆయన వచ్చిన కూడా కలవడం జరుగుతుంది. ఈరోజు సత్యబాబు గారి దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడి, అలాగే ఏదైతే మన నానాజీ గారితో కూడా మాట్లాడి పైకి ఇక్కడ జరిగే విషయాన్ని అతి త్వరలోనే అవి పెద్ద సమస్య కాదు, చిన్న సమస్య. మధ్యలో ఉన్న వ్యక్తులు లేకపోతే కొంతమంది ఈ విడదీయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇదేమైనప్పటికీ మేమందరం షార్ట్అవుట్ చేసుకుని ఒకే పడవ మీద ప్రయాణించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. అతి త్వరలోనే మేము పార్టీ అధ్యక్షుని కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈరోజు సుభాష్ గారిని లోకల్లోకి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం, ఆయన రావటం, అందరు కార్యకర్తలను పిలిచి పరిచయం చేయడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుంచి కూడా క్రియాశీల సభ్యుడిగా జాయిన్ అయ్యి రాష్ట్ర కార్యదర్శిగా కానీ, ఎమ్మెల్యేగా 2 సార్లు కానీ, జడ్పీటీసీ కానీ మరి తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాం. మరి మిత్రులు చెప్పినట్టుగా, సుభాష్ గారు చెప్పినట్టుగా కొంతమంది ప్రత్యర్థులు ఈ 2 కలయికలను దూరం పెట్టాలని ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఇబ్బంది వస్తుంది. కానీ నానాజీ గారికి కానీ, మాకు కానీ, ఇతరున్న కార్యకర్తలు కానీ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏం కూడా లేదు. మరి సుభాష్ గారి ఆధ్వర్యంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సయోధ్యగా ఉండి రాష్ట్ర పరిపాలన చేస్తున్నారో, ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం కూడా ఆ విధమైన కలిసి పనిచేసే విధంగా, కొనసాగించే విధంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటారు. తప్పనిసరిగా మేము అందరం తూచా తప్పకుండా పాల్గొని రాష్ట్ర నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ ఏ విధమైన మద్దతు ఇచ్చి తీసుకొచ్చే విధంగా ప్రవర్తించారు.